Hi friends, welcome to Sridhar CC Anant Pramu YouTube channel and welcome to our session editorial analysis session. So మనం ఏం చేస్తామండి, మనం స్టార్ట్ చేస్తాం కోట్ ఆఫ్ ద డే తో మోటివేషన్ పర్పస్. రూట్ వర్డ్స్లో ఈరోజు ఎల్ లెటర్ లేక ఎంటర్ కాబోతున్నామండి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో విచ్ ఇస్ ద బెస్ట్ వే టు మెమరైజ్ ద వొకాబులరీ టు ఇట్స్ బెస్ట్ వే, టు ఇట్స్ ద బెస్ట్ మెథడ్. సో నెక్స్ట్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ ఏమిటికి లైక్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ డైలీ 2 తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ వొకాబులరీ ఆఫ్ ద డే లైక్ ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ వెల్ యాజ్ కంటెంట్ వొకాబులరీ, దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు ఎడిటోరియల్ వొకాబులరీ కూడా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఆఫ్ ద డే అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే, సో విత్ షార్ట్ కట్స్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షార్ట్ టైంలో ఇప్పుడు మీరు రిమైనింగ్ ఎడిటోరియల్ అనాలిసిస్ చెక్ చేసినప్పుడు సో లాట్ ఆఫ్ టైం గ్రాప్ చేయకోకుండా షార్ట్ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా వొకాబులరీని మెయిన్గా ఫోకస్ చేసే విధంగా ఈ యొక్క సెషన్ మేము డిజైన్ చేసామండి. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. సో రెగ్యులర్గా వాచ్ చేయండి, వాచ్ చేసే వాళ్ళు ఫార్వర్డ్ చేయండి, ఫార్వర్డ్ చేసి లైక్ చేయండి. సో ఎందుకు ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నానంటే లైక్ యువర్ లైక్స్ విల్ బూస్ట్ our energy, right? Okay, let's start with the quote of the day. So quotation enti ozu Albert Schweitzer చెప్పినటువంటి success is not the key to happiness, happiness is the key to success. How beautiful this quote is. సో చాలామంది ఏమనుకుంటారంటే సక్సెస్ అనేది హ్యాపీనెస్కి కీ అనుకుంటారు, అంటే హ్యాపీనెస్ రావాలంటే సక్సెస్ రావాలి అని అనుకుంటారు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ ద కీ టు సక్సెస్. అంటే హ్యాపీగా ఉంటే సక్సెస్ అవుతారు, కానీ సక్సెస్తో హ్యాపీనెస్ అంటూ రావడం జరగదు. సక్సెస్ కీ కాదు అనేది. ఇఫ్ యూ లవ్ వాట్ యూర్ డూయింగ్ యూ విల్ బి సక్సెస్ఫుల్, దాట్స్ ఇట్. సో మీరు ఏం చేస్తున్నారు, మీరు లైక్ ప్రిపేర్ అవుతున్నారు కదా, ప్రిపేర్ అవుతున్నారా, లవ్ దట్. వర్క్ చేస్తున్నారా, లవ్ దట్. సో వాట్ ఎవర్ యూ డూ, లవ్ దట్, then automatically you are successful. And so when you love someone what you're doing, when you love something what you're doing, definitely you'll be happy. That happiness leads you to do more work, more preparation automatically, which leads you to success. So that is the way. Beautiful quotation andi. Let's get to phrasal expressions. Content that and continue with that. So second one అయితే మనకు బాగా రెగ్యులర్గా తెలిసిండేది. కంటెంట్ దట్ అంటే క్లెయిమ్ చేయడము లేదా స్టేట్ చేయడము. హీ కంటెంట్స్ దట్ షీ వాస్ నాట్ లయింగ్, హీ కంటెంట్స్ టు హర్ నాట్ లయింగ్. వాట్ ఈస్ దట్? మీనింగ్లెస్ అసలు. సో హీ కంటెంట్స్ టు హర్ నాట్ లయింగ్ కాదు, హీ కంటెంట్స్ దట్, అక్కడ కట్ కావాలా, కంటెంట్స్ దట్. సో క్లెయిమ్స్ దట్ షీ వాస్ నాట్ లయింగ్, ఆమె లై చేయట్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ కంటిన్యూ విత్. సో క్యారీ ఆన్ విత్ అన్ యాక్షన్. Like Kim has been advised to continue with her job. Kim has been advised to continue her job. So what sort of error you find here? Continue with peditena akkada error lenattu. Continue her job. Yeah, continue your work, continue your job. సో అని మనం రెగ్యులర్గా లైక్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్. సో కంటిన్యూ టేక్స్ విత్. నెక్స్ట్ టుడేస్ రూట్ వర్డ్స్ లోగో వర్డ్ కానీ, డాక్ట్రైన్ అంటే ప్రిన్సిపల్ అండి, డిస్కోర్స్, ఎనీ వే ఆఫ్ రైటింగ్ అనమాట. లాజిక్, సో ఇది మనకు తెలిసినటువంటిదే లాజిక్. కరెక్ట్ రీజనింగ్ అనొచ్చు, మోనోలాగ్. కరెక్ట్ రీజనింగ్ ఈజ్ లాజిక్, లైక్ కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ లాజిక్. లాజికల్ థింకింగ్ అనే అంటూ ఉంటాం కదా, రీజనల్ థింకింగ్. నెక్స్ట్ మోనోలాగ్, దీనిలో బేస్ చేసుకుని చాలా వస్తాయి. మోనోలాగ్, డైలాగ్, ప్రొలాగ్, ఎపిలాగ్, ఇవన్నీ కూడా వస్తాయి. మొనోలాగ్ అంటే లాంగ్ స్పీచ్ బై వన్ స్పీకర్. సో డైలాగ్ 2 స్పీకర్స్ కాన్వర్జేషన్ ఈస్ కాల్డ్ యాజ్ డైలాగ్. సో ఎపిలాగ్ అంటే ఎండింగ్లో ఇచ్చేటటువంటిది, ప్రొలాగ్ అంటే స్టార్టింగ్లో ఇచ్చేటటువంటిది. స్పీచ్ కావచ్చు, రిటర్న్ మెసేజ్ కావచ్చు. ప్రొలాగ్, ఎపిలాగ్ గుర్తుపెట్టుకోండి, అవి కూడా 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అనాలజీ రీజనింగ్లో మనకు బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి టాపిక్ ఇది. సిమిలారిటీ ఎస్పెషల్లీ బిట్వీన్ థింగ్స్, అదర్వైజ్ డిస్సిమిలో. నెక్స్ట్ ఎల్ఓక్యూయూ కానీ ఎల్ఓసియూ కానీ వచ్చిందంటే ఫిక్స్ ఇట్, లాక్ ఇట్, స్పీకింగ్ అనమాట, మాట్లాడేదానికి సంబంధించి. దానికి సంబంధించి చాలా వస్తాయి. ఎలోక్వెంట్, స్పీకింగ్ బ్యూటిఫుల్, ఎలోక్వెంట్ అడ్జెక్టివ్. సో బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు అని చెప్పాలనుకుంటే హీ ఈజ్ అన్ ఎలోక్వెంట్ స్పీకర్. సో షీ స్పీక్స్ ఎలోక్వెంట్లీ అని చెప్పచ్చు. లొక్వేషియస్,
లొక్వేషియస్ అడ్జెక్టివ్ మరియు ఓయూఎస్ ఎండింగ్స్ అన్ని కూడా అడ్జెక్టివ్స్ని యాక్ట్ చేస్తాయి. లొక్వేషియస్ అంటే టాకెటివ్, సో బాగా ఎక్కువగా మాట్లాడే విధంగా ఉన్నటువంటి. ఎలక్యూషన్ ఇది మనకు తెలుసు, ఇక్కడ ఎల్ఓసి వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఎలక్యూషన్ ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, సో పబ్లిక్లో మాట్లాడేటటువంటి ఒక ఆర్ట్ని, సో అద్భుతంగా మాట్లాడగలిగేటటువంటి ఆర్ట్ని ఎలక్యూషన్. ఎలక్యూషన్ కాంపిటీషన్, ఎలక్యూషన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎలక్ట్యూషన్ కాదు, ఎలక్యూషన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? సో దట్ ఈస్ తెలుగులో పర్టికులర్ వర్డ్ ఉంది, వక్తృత్వ పోటీలు అని అనుకుంటున్నాను. సో అలాంటిది ఎలక్యూషన్. ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ చెప్తాను, లైక్ వెంట్రలాక్విస్ట్. ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తూ ఉందా? ఎస్, యూ వుడ్ హావ్ లిసన్ దిస్ ఇన్ నమో వెంకటేష్ మూవీ. వెంకటేష్ క్యారెక్టర్ ఈజ్ వెంకటేష్ ప్లేస్ ద రోల్ ఆఫ్ వెంట్రలాక్విస్ట్. వెంట్రలాక్విజం ఏంటిది? బొమ్మతో మాట్లాడించినట్టుగా యాక్ట్ చేసేటటువంటి ఆర్ట్ని వెంట్రలాక్విజం అంటాము. ఆ పర్సన్ని వెంట్రలాక్విస్ట్ అంటారు. సో అక్కడ ఎల్ఓక్యూ ఉంటుంది, కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. సో అంతేకాకుండా ఇంకొక వర్డ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను, లైక్ సోమ్నిలాక్విస్ట్. సోమ్నిలాక్విస్ట్లో ఇంకొక రూట్, మరి ఈ రూట్ కూడా రిపీట్ అవుతుంది ఎందుకంటే ఎస్ ఇది లెటర్ స్టార్టింగ్, సో ఎస్ ఆల్ఫబెట్లో వస్తుంది. సోమ్నిలాక్విస్ట్ అంటే ఎవరు? ఇన్సోమ్నియా, INSOMNIA. ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్, SOMN స్టాండ్స్ ఫర్ స్లీప్ అనమాట. ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్. ఇన్ అనేది నెగిటివ్స్కి స్టాండ్ చేసి. ఇదంతా ఎందుకు చెప్తున్నా సార్ అంటారా? సో లైక్ సోమ్నిలాక్విస్ట్ అంటున్నాను, ఎల్ఓక్యూ అక్కడ కూడా కనబడిస్తుంది. బీ షార్ప్. LOQ stands for speaking, SOMN stands for sleep. So whoever speaks in sleep is called as somniloquist. అర్థమైంది అనుకుంటా. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ వర్డ్స్ మనం బ్యూటిఫుల్గా మెమరైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 days వొకాబులరీ చూద్దాం. మరి డైవర్సిటీ, లైక్ హ్యావింగ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. యూనిటీ అండ్ డైవర్సిటీ మనకు బాగా రెగ్యులర్గా సోషల్లో తెలిసినటువంటి క్వశ్చన్ ఇది. Biodiversity exists in large number of varieties of species of plants or animals in a particular geographic region or environment. Bio stands for life. Next, సమ్మిట్, మీటింగ్ అంటారు, కాన్ఫరెన్స్ అంటారు. కన్వెన్షన్, సో ఒక ట్రీటీ, అగ్రిమెంట్, సో ప్రోటోకాల్ అని కూడా అనొచ్చు. కన్వెన్షనల్ అంటాం కదా. నెక్స్ట్ కన్వీన్ అంటే కన్నా అసెంబుల్ చేయడము, గ్యాదర్ టుగెదర్. నెక్స్ట్ కన్వే వేరే, మరి కన్వే అంటే కన్నా తెలియజేయడం అని మీనింగ్ వస్తుంది. స్పిల్ ఓవర్ అంటే స్ప్రెడ్ అవుట్ ఆర్ ఫ్యాన్ అవుట్ ఆర్ రీచ్ టు అన్ అన్కంట్రోల్డ్ లెవెల్. సో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయిందంటే స్పిల్ ఓవర్ అని అంటాము. ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్. ప్యాథోజన్, బ్యాక్టీరియా ఆర్ వైరస్ దట్ కాజెస్ డిసీజ్, ఎస్పెషల్లీ డిసీజ్ కాజ్ చేసేటటువంటి బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ ప్యాథోజన్ అని అనడం జరుగుతుంది. కాల్ ఫర్ అంటే డిమాండ్ చేయడము. సో లైక్ ఆస్క్ సమ్వన్ పబ్లిక్లీ అనొచ్చు, రిక్వైర్ అనొచ్చు. నెక్స్ట్ స్పెక్టాక్యులస్ అంటాం కదా, స్పెక్టాక్యులర్. సో క్లియర్గా మర్చిపోలేని విధంగా ఉన్నటువంటిది స్పెక్టాక్యులర్ అంటాం. అవుట్లుక్, సో హోప్స్, లుక్అవుట్, లైక్ ప్రాస్పెక్ట్స్ అనొచ్చు. నెక్స్ట్ డిప్లీషన్, నౌన్, డిప్లీటెడ్ అడ్జెక్టివ్. ఎగ్జాస్టెడ్, కంప్లీట్లీ అయిపోయింది అనుకో. కన్స్యూమ్, రెడ్యూస్, డిక్రీస్, డిమినిష్డ్ సినానిమ్స్గా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్స్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటూ ఉంటాం. సెర్చ్ ఆఫ్ హ్యాపీనెస్, క్వెస్ట్, పర్స్యూయింగ్, సో కంటిన్యూస్గా సెర్చ్ చేయడమే పర్స్యూట్. నౌన్ ఫామ్ అది. ఫాల్ బై ద వే సైడ్, సో ఇట్స్ అ ఫ్రేజ్ యాక్చువల్లీ, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఫాల్ బై ద వే సైడ్ అంటే ఫెయిల్ టు కంటిన్యూ ఇన్ అన్ అటెంప్ట్. సో అలా పడిపోవడము, సో వర్క్ చేస్తున్నటువంటి అటెంప్ట్ని ఫెయిల్ అవ్వడము. నెక్స్ట్ ఫేజ్ అవుట్ అంటే ఏంటి? ఎలిమినేట్ కావడము, రిమూవ్ చేయడము. లైక్ ఇట్స్ అ ఫ్రేజల్ వర్బ్ యాక్చువల్. ఎరోడ్ అంటే కన్నా డెస్ట్రాయ్ కావడం, స్పాయిల్ కావడం. ఎరోషన్ అనేటటువంటి వర్డ్ ఇంటర్, సాయిల్ ఎరోషన్, దానికి V1 ఫామ్ ఎరోడెడ్ వర్బ్ ఫార్మ్స్. నెక్స్ట్ వల్నరబుల్, నాన్ వల్నరబుల్, వీక్, సో ఎక్స్పోజ్డ్, లైక్ ఈజీలీ అఫెక్టెడ్ అని చెప్పొచ్చు. అట్ రిస్క్, అన్సేఫ్, అన్ప్రొటెక్టెడ్. స్టార్క్ అనేది లుకింగ్ లైక్ అ వర్బ్ ఆర్ నౌన్, బట్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్. సో విచ్ మీన్స్ క్లియర్, డిస్టింక్ట్, ఎవిడెంట్, ఆబ్వియస్, స్ట్రైకింగ్, వెరీ క్లియర్గా ఉన్నటువంటి స్టార్క్ అంటాము. LPI, లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ అంటే మెషర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ బయాలజికల్ డైవర్సిటీ బేస్డ్ ఆన్ పాపులేషన్, ట్రెండ్స్ ఆఫ్ వర్టిబ్రేట్ స్పీసీస్ ఇన్ టెరెస్ట్రియల్, ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ హ్యాబిటాట్స్. సో ఈ వర్టిబ్రేట్ అంటే కదా స్పైన్ ఉన్నటువంటి స్పీసీస్ని వర్టిబ్రేట్స్ అంటారు. .2 అంటే సజెస్ట్ చేయడము, ఇండికేట్ చేయడము, తర్వాత డినోట్ చేయడం అనే మీనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ప్రెసిపిషస్, సడన్, అన్ఎక్స్పెక్టెడ్గా, సడన్గా, స్విఫ్ట్గా, స్పీడ్గా, ప్రెసిపిటస్. నెక్స్ట్ చార్ట్, వర్బ్గా వాడితే అవుట్లైన్ చేయడం, డిస్క్రైబ్ చేయడము, డీటెయిలింగ్ ఇవ్వడం అనే మీనింగ్ వస్తుంది. కోర్స్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కోర్స్ అంటారు. ఫ్లోరా అండ్ ఫౌనా ఎక్కువ శాతం వింటూ ఉంటాము మనము బయాలజీ రిలేటెడ్ డిస్కషన్లో. ఫ్లోరా రిలేట్స్ టు ప్లాంట్స్,
fauna relates to animals in a particular reason. ఇంకా ఉన్నాయి ఓకే ఎక్స్ప్లాయిటేషన్. సో making the most of utilization of something is called as exploitation. Next, irritant noun, irritation, right? You know that irritant అంటే అనాయన్స్, కోపానికి సంబంధించి ఇరిటేషన్ అని కూడా అనొచ్చు. సినానిమస్, ఇరిటెంట్ అన్నా ఇరిటేషన్ అన్నా సిమిలర్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ డ్యూ ప్రాసెస్, ఫెయిర్ ట్రీట్మెంట్, డిస్పెన్స్ విత్, డిస్కార్డ్ కావచ్చు, గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ ఆర్ టు డూ అవే విత్, డిస్పెన్స్ విత్, డిస్కార్డ్ లైక్ ఏదైనా వదిలించుకోవడం, డిస్పెన్స్ విత్. ఎన్విసేజ్, విఐఎస్ స్టాండ్స్ ఫర్ సీయింగ్ అనమాట, ఫోర్సీ, ప్రిడిక్ట్ చేయడము లేదా ఫోర్కాస్ట్ చేయడము, ఫోర్సీ. ఇండిజినస్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఎస్ఎస్సికి. ఇండిజినస్ అంటే పర్టికులర్లీ ఫిక్స్డ్ టు లొకేషన్, నేటివ్, లోకల్, డొమెస్టిక్ అని అంటాము. నెక్స్ట్ ఫోస్టర్ అంటే స్ట్రెంగ్త్ అండ్ ఫోస్టరింగ్, స్టిమ్యులేటింగ్, అడ్వాన్సింగ్, ప్రమోటింగ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. బఫర్ జోన్, సో ఏదైతే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్కి డెసిగ్నేట్ చేస్తుంటారో దాన్ని బఫర్ జోన్ అంటారు. డ్రాప్, ఫార్ములేట్ చేయడము, క్రియేట్ చేయడము, వర్కౌట్ చేయడము. ట్రెజెక్టరీ, అప్రోచ్, డైరెక్షన్ ఆర్ కోర్స్. అప్రోచ్నే ట్రెజెక్టరీ అంటారు, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ట్రెజెక్టరీ అనే వర్డ్ కూడా. క్లీన్ ఎనర్జీ అంటే ఏదో కాదు, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీనే రెన్యూవబుల్ అంటే విచ్ కెన్ బి రెన్యూడ్ అనమాట. సో ఓకే, న్యాచురల్ రిసోర్సెస్, వాటర్, విండ్, సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఎనర్జీని క్లీన్ ఎనర్జీ అంటారు. సో నెక్స్ట్ ఫ్రీజ్ అంటే సస్పెన్షన్, స్టాప్ అయిపోవడం, కర్బ్, లిమిటేషన్, రెస్ట్రిక్షన్ తీసుకోవచ్చు. అరిడ్ అంటే డ్రై, వాటర్లెస్, ఎండిపోయినటువంటి అరిడ్ అంటాము. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్. ఓకే, పాత్వేస్ టు డైవర్సిటీకి సంబంధించిన పాత్వేస్, యుఎన్ బయోడైవర్సిటీ సమ్మిట్ గురించినటువంటి డిస్కషన్ యొక్క ఎడిటోరియల్లో చూస్తాం. It's biodiversity convention key member, India's pandemic recovery must be green. So biodiversity convention related దాంట్లో కీ మెంబర్ అయినటువంటి ఇండియా ఈ పాండమిక్ రికవరీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రీన్ అయి ఉండాలి. గ్రీన్ అంటే ఇట్ హ్యాస్ టు గో గ్రీన్ అంటే లైక్ కంప్లీట్గా ఈ యొక్క ఎన్వైరన్మెంట్ బేస్డ్గానే రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. ద యుఎన్ సమ్మిట్ ఆన్ బయోడైవర్సిటీ conducted on September 30th in the midst of global crisis caused by the novel coronavirus that is thought to have spilled over to humans from an animal reservoir. So animal reservoir అంటే ఆ animals butcher shops, సో అక్కడ బ్యాట్స్ అన్నీ అమ్ముతున్నారు, వెట్ మార్కెట్ అంటాం అనమాట. సో ఆ యానిమల్ రిజర్వాయర్ నుంచి స్పిల్ అయినటువంటి వైరస్తో వరల్డ్ అంతా అతలాకుతలం అవుతున్నటువంటి వేళ సెప్టెంబర్ 30th జరిగినటువంటి యుఎన్ సమ్మిట్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి దాని గురించి ఈ యొక్క పర్టికులర్ డిస్కషన్ అన్నమాట. In New York, member nations of the Convention on Biological Diversity took note on the link between biodiversity loss and the spread of animal pathogens, calling for an end to destructive industrial and commercial practices. So ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ CBD Convention on Biological Diversity మెంబర్ నేషన్స్ ఏం చేసాయి, పర్టికులర్గా ఒక విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. ఏంటి లింక్ బిట్వీన్ టూ థింగ్స్, బయోడైవర్సిటీ లాస్, స్ప్రెడ్ ఆఫ్ యానిమల్ ప్యాథోజన్స్. యానిమల్ ప్యాథోజన్స్ అంటే యానిమల్స్ ద్వారా పాస్ అయ్యేటటువంటి వైరస్ బ్యాక్టీరియాకి సంబంధించి లింక్ అబ్జర్వ్ చేశారు. తర్వాత దే ఈవెన్ కాల్డ్ ఫర్ అన్ ఎండ్, సో ఒక ఎండ్ పలకాలి అనుకుంటున్నారు. ఏదంటే ఇండస్ట్రియల్ కమర్షియల్ ప్రాక్టీసెస్కి ఎండ్ చేయాల్సినటువంటి అవసరాన్ని వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు. దెర్ ఈస్ కన్సెన్సస్ అగ్రిమెంట్ దట్ కన్జర్వేషన్ టార్గెట్స్ సెట్ అ డికేడ్ అగో ఇన్ ఐచి జాపాన్ టు బి అచీవ్డ్ బై 2020 హ్యావ్ spectacularly, remarkably failed. So however, so 2020 కంతా అచీవ్ చేయాలనుకున్నటువంటి కన్జర్వేషన్ టార్గెట్స్ క్లియర్గా ఇప్పుడు డికేడ్ 10 ఏళ్ల క్రిందట జరిగినటువంటి కన్వెన్షన్లోనే సో ఆ అగ్రిమెంట్ ఫెయిల్యూర్ అయింది క్లియర్గా అనేది మనకు తెలుస్తుంది. Evidence is presented by the latest UN Global Biodiversity Outlook 5 report. None of the 20 targets has been fully met. So ఒక్కటంటే ఒక్కటి అప్పుడు డిసైడ్ చేసినటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కటంటే ఒక్కడు కూడా సో మీట్ అవ్వలేదు అనేది క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మెనీ కంట్రీస్ హ్యావ్ చూసన్ టు ఇగ్నోర్ ద కనెక్షన్ బిట్వీన్ బయోడైవర్సిటీ అండ్ వెల్ బీయింగ్. సో ఇవి రెండు మిస్ అవుతున్నారు, ఆ కనెక్షన్ని మిస్ అవుతున్నారు. అండ్ డిప్లీటెడ్ అంటే కోల్పోయినటువంటి ఎకలాజికల్ క్యాపిటల్ ఇన్ పర్సూట్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రాస్పరిటీ. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫినాన్షియల్ ప్రాస్పరిటీ యొక్క పందెంలో అంటే ఫినాన్షియల్గా బాగా వెల్-ఆఫ్గా ఉండాలనేటటువంటి ఒక రేస్లో ఈ బయోలాజికల్ డైవర్సిటీని వెల్ బీయింగ్ని వాటి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ని మిస్ చేస్తూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అమాంగ్ ద ఐచి టార్గెట్స్
that fell by the wayside are those on reform of phasing out of subsidies that erode biodiversity, steps for resource use within safe ecological limits, preventing industrial fisheries from destroying threatened species and vulnerable ecosystems, and an end to pollution, right? So on reform, phasing out subsidies, erode biodiversity, steps for resource use within safe ecological limits, preventing industrial fisheries from destroying threatened species and vulnerable ecosystems, and an end to pollution, including growing plastic waste. సో ఇక్కడ టార్గెట్ చేసినటువంటి ఐచి దగ్గర డిస్కస్ చేసినటువంటి టార్గెట్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయి. సో అవి ఏంటి బాబా అంటే కన్నా రిఫార్మ్స్ రిలేటెడ్, ఫేజింగ్ అవుట్ అది సబ్సిడీస్ కావచ్చు, బయోడైవర్సిటీని తీసివేయడానికి, తర్వాత సేఫ్ ఎకలాజికల్ లిమిట్స్ని రిసోర్స్ క్రియేట్ చేయడానికి కావచ్చు, ఇండస్ట్రియల్ ఫిషరీస్ ఈకోసిస్టమ్ దెబ్బతీయకుండా, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ అయినాయని చెప్పొచ్చు. A bright spot is the partial progress made on protecting surface and subsurface water, inland, coastline, marine area. So ఒక బ్రైట్ స్పాట్ ఏదైనా ఉంది అంటే కొద్దిగా పార్షియల్గా ప్రోగ్రెస్ సాధించినటువంటిది. మేడ్ ఆన్ ప్రొటెక్టింగ్ సర్ఫేస్ అండ్ సబ్సర్ఫేస్ వాటర్, సబ్సర్ఫేస్ వాటర్ని ప్రొటెక్ట్ చేసే దాంట్లో, ఇన్లాండ్, కోస్టల్, మెరైన్ ఏరియాస్లో సంబంధించినటువంటి వాటర్ని ప్రొటెక్ట్ చేయడం విషయంలో కొద్దిగా పార్షియల్ సక్సెస్ పొందింది అని చెప్పొచ్చు. బట్ ద లాసెస్ అపియర్ ఈవెన్ మోర్ స్టార్క్. సో కానీ లాసెస్ కూడా అంతే క్లియర్గా స్టార్క్ ఫ్రమ్ WWF, సో వరల్డ్ వైడ్ ఫండ్ అనమాట. సో లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ రిలేటెడ్, విచ్ పాయింట్స్ టు ప్రెసిపిటస్, సో ఫాస్ట్ డిక్లైన్స్ వర్టిబ్రేట్ పాపులేషన్, ఆ కీ ఇండికేటర్, బై 68% ఓవర్స్ 1970 లెవెల్స్. 1970కి సంబంధించిన లెవెల్స్ చూస్తే 68% ఈ వర్టిబ్రేట్ పాపులేషన్ పడిపోయింది అనేది క్లియర్గా తెలుస్తున్నటువంటిది లాస్. సో ఫేస్డ్ విత్ ఫాస్ట్ eroding ecosystem health, the 196 CBD member countries must chart a greener course, aligning it with the Paris Agreement, which has a significant impact on the health of flora and fauna. So ఇక్కడ ఈ 196 CBD మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ ఒక గ్రీనర్ కోర్స్ని చార్ట్ అవుట్ చేసుకోవాలా, ఆ ప్యారిస్ అగ్రిమెంట్తో అలైన్ చేయాలా. సో ఆల్రెడీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఫ్లోరా అండ్ ఫౌనా మీద చూపించినటువంటి ప్యారిస్ అలైన్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని కంట్రీస్ కూడా. అట్ వెడ్నెస్డే సమ్మిట్, ఇండియాస్ మెసేజ్ వాస్ వన్ ఆఫ్ ప్రైడ్ in an ancient conservation tradition as one of the few megadiverse countries, and one that recognized that the value of nature as much as destructive impact of unregulated resources exploitation. సో ఇక్కడ వెడ్నెస్డే సమ్మిట్లో ఇండియా యొక్క మెసేజ్ ఏదైతే ఉందో అది గర్వకారణమైనటువంటిది. ఏది ఏన్షియంట్ కన్జర్వేషన్ ట్రెడిషన్ అనేది ఏదైతే ఉందో అది నిజంగా గర్వించదగ్గ విషయము. సో ఈ ఫ్యూ మెగా డైవర్స్ కంట్రీస్లో ఒకటైనటువంటి ఇండియా, సో వన్ దట్ రికగ్నైజ్డ్ ద వాల్యూ ఆఫ్ నేచర్ యొక్క వాల్యూని రికగ్నైజ్ చేసినటువంటి కంట్రీగా, డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ రిసోర్సెస్ ఎక్స్ప్లాయిటేషన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి మెసేజ్ని ఇచ్చినటువంటి కంట్రీగా ఖచ్చితంగా గర్వించదగ్గ విషయమే ఇది. National laws of the 1970s and 1980s have indeed shielded, protected islands of biodiversity. బయోడైవర్సిటీ యొక్క ఐలాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది నేషనల్ లాస్. Particularly in about 5% of the country's land designated as protected areas, but they are today seen as irritants to speedy extraction of natural resources. So ఇక్కడ ఈ ఐలాండ్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి లాస్ 1970s 1980sలో ఏవైతే ఉన్నాయో ప్రొటెక్ట్ చేశాయి. పర్టికులర్లీ ఒక 5% కంట్రీస్ ల్యాండ్ డెసిగ్నేటెడ్ యాజ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు కనుక చూసినట్టయితే 70s 80sకి కంపేర్ చేసి చూసినట్టయితే ఇప్పుడు అవి స్పీడీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్కి ప్లేసెస్గా తయారయ్యాయి. ఇన్ దిస్ అన్సీమ్లీ హరీ, the due process is sought to be dispensed with and envisaged by the new EIA norms proposed by the NDA government. So ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డిస్పెన్స్డ్ విత్ envisaged అంటే ఫోర్సీన్ బై ద ఈఐఏ నార్మ్స్ ప్రపోజ్ చేసిన ఇండియా గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి ఈఐఏ నార్మ్స్కి సంబంధించిన ముందస్తుగానే గమనించడం జరిగింది గవర్నమెంట్. సో దెర్ ఈజ్ లిటిల్ కన్సర్న్ ఫర్ ఇండిజినస్ కమ్యూనిటీస్. ఇండిజినస్ అంటే పర్టికులర్లీ లొకేటెడ్ ఇన్ అ పర్టికులర్ ఏరియా, నేటివ్ టు దట్ పర్టికులర్ ఏరియా, ఆ కమ్యూనిటీస్ సో దట్ హ్యావ్ ఫోస్టర్డ్ బయోడైవర్సిటీ. ఎవరైతే ఈ బయోడైవర్సిటీని ఫోస్టర్ అంటే కన్నా స్ట్రెంథెన్ చేశారో అండ్ నో ఎఫర్ట్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్ పార్ట్నర్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ బఫర్ జోన్స్. సో ఇక్కడ
వాళ్ళని స్ట్రాంగ్ పార్ట్నర్స్గా ఈ ఫారెస్ట్ బఫర్ జోన్స్ని హెల్తీగా తయారు చేసేటటువంటి ఇంప్రూవ్ చేసేటటువంటి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కూడా కనిపించట్లేదు. దానిలో సంబంధించినటువంటి కన్సర్న్ చాలా లిటిల్ ఉందనే చెప్పొచ్చు. Now that CVD members are set to drop fresh conservation targets to be finalized next year, India too has the opportunity to plan a trajectory of green growth after COVID-19 around clean energy, ecological agriculture, a freeze and expansion of mining and dam building, resource recovery from waste and regeneration of arid lands. It should join the coalition of the enlightened. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సిబిడి మెంబర్స్ అంతా రెడీ అయ్యారు ఏంటి ఫ్రెష్ కన్జర్వేషన్ టార్గెట్స్ని నెక్స్ట్ ఇయర్కి అంతా ఫైనలైజ్ చేయడానికి. ఇండియా కూడా తన వంతు ఆపర్చునిటీని ఈ గ్రీన్ గ్రోత్ పట్ల అప్రోచ్గా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ COVID-19 తర్వాత. సో ఎస్పెషలీ ఇట్ హ్యాస్ టు ఫోకస్ మోర్ ఆన్ క్లీన్ ఎనర్జీ విచ్ ఇస్ రెన్యూవబుల్, ఎకలాజికల్ అగ్రికల్చర్ మీద, తర్వాత ఈ మైనింగ్ డ్యామ్ బిల్డింగ్ ఎక్స్పాన్షన్ని ఫ్రీజ్ చేసేదాని మీద, రిసోర్స్ రికవరీ ఫ్రమ్ వేస్ట్ నుంచి రిసోర్స్ రికవరీ చేసేదాని మీద, రీజనరేషన్ ఆఫ్ అరిడ్ ల్యాండ్స్, ఎండిపోయినటువంటి ల్యాండ్స్ని మళ్ళీ రీజనరేట్ చేసేదాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోర్ ఓవర్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇట్ షుడ్ జాయిన్ ద కోalition ఆఫ్ ద ఎన్లైటెండ్, ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జ్ పీపుల్తో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Right guys, test of the day. So today inappropriate or wrongly spelled. So చూస్తూనే చెప్పేసేయచ్చు మానిటరీ MONETARY అది, రిమైనింగ్ అన్ని కరెక్టే. సో అన్ని కరెక్ట్ అయితే యూ హ్యావ్ టు కీప్ రైట్ వన్. అండ్ బిహేవియర్లో ఏ మిస్ అయింది, BHAVIOUR నెక్స్ట్. సో ఫెయిలింగ్ ఉండొచ్చు, ఫాలింగ్ ఉండొచ్చు. ప్రైసెస్ రిలేటెడ్గా ఫాలింగ్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్, LL వస్తుంది. సో ఆన్సర్ ఈస్ B క్లియర్లీ. నెక్స్ట్ రెప్రైజల్స్ అలౌడ్, యాక్సెంచుయేటెడ్లో ACC వస్తుంది. ఓన్లీ యాక్సెంచుయేటెడ్ ద డిఫికల్టీ ఆఫ్ ద సిచ్యువేషన్ మీన్స్ లైక్ కొద్దిగా ఇంప్రూవైజ్ చేసింది, ఎగ్జాజరేట్ చేసి అంటే అగ్రవేట్ చేసింది. యాక్సెంచుయేట్ చేయడం అంటే, అగ్రవేట్ అంటే ప్రొవోక్ చేయడం, ఇంకా ఎక్కువ చేయడం. లాస్ట్ వన్ అఫర్మేషన్లో FF ఉండాలి, AFFIRM. కన్ఫర్మ్లో సింగిల్ F చాలు, అఫర్మ్లో మటుకు ఖచ్చితంగా FF ఉండాలా. Right guys, that's all for the day. I hope you enjoyed watching the class. So whoever didn't subscribe to our channel, forward to your friends. మరి ఇంకోసారి చెప్తున్నాను, ఈ యొక్క సెషన్ యొక్క ఉద్దేశం లీస్ట్ టైంలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తూ అండ్ మీకు ఈ యొక్క వొకాబులరీని బాగా ఫోకస్ చేసి సో మంచిగా ఈ వొకాబులరీ ఇంప్రూవ్ చేయాలనేది ఈ యొక్క సెషన్ యొక్క ఉద్దేశము. సో మీ లైక్స్ మాకు బూస్ట్ చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.